యుద్ధం వంటింటితో పాటు హోటల్ పరిశ్రమలో కూడా కుంపటి పెట్టింది. అందరూ పాతకాలంలోకి వెళ్లాల్సి వస్తోంది. గ్యాస్ కొరతతో అన్ని హోటళ్లు బొగ్గులు పోయి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి. వీటితో పాటు ఇండక్షన్ స్టవ్స్ ను కూడా వాడుతున్నారు. కొన్ని హోటల్స్ అయితే మొత్తానికే మూసేశారని హోటల్ అసోసియేషన్ చెప్తోంది. కోట్ల టర్నోవర్తో ఉండే హోటల్ బిజినెస్ గ్యాస్ సిలిండర్ల కొరతతో కుదేలవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. పెద్ద హోటల్లో ఉన్నాము. ఆ హోటల్లో ఇప్పటి వరకు ఉదయం నుంచి ఒక్క స్టవ్ కూడా ఆన్ కాలేదు. దానికి కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎక్కడికక్కడ గ్యాస్ నిల్వలన్నీ కూడా హోటల్ ఇండస్ట్రీ అంతా కూడా కుదేలవుతున్న పరిస్థితి. మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క స్టవ్ కూడా ఆన్ చేయడానికి వీళ్ళ దగ్గర గ్యాస్ నిల్వలన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయి హోటల్ అంతా మూసుకోవాల్సిన పరిస్థితి. అంటే కరోనా సమయంలో ఏదైతే ఒక కరువు లాగా వచ్చేసిందో అట్లా ఇప్పుడు కూడా ఈ గ్యాస్ నిల్వలు ఆగిపోవడంతో ఎక్కడికక్కడ స్టవ్లన్నీ కూడా ఆగిపోయి నిర్మానుష్యంగా తయారైన పరిస్థితి. అయితే పాతకాలంలో వండినట్టుగా బొగ్గుల పొయ్యి మీద ఈ వంటనంతా కూడా చేస్తున్నారు. అది కూడా చాలా పెద్ద పెద్ద బాండీల్లో వండే వంట కాస్త చిన్న చిన్న గిన్నెల్లోకి మారిందనే చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి రాజేష్ క్లోజ్ విజువల్స్ పెట్టండి. బొగ్గు మీద పాతకాలంలో ఏదైతే బొగ్గుల పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ గ్యాస్ నుంచి కంప్లీట్ బొగ్గులకి కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన పరిస్థితి. ఇక్కడ ఒక షెఫ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాము. ఎట్లా అనిపిస్తుంది అంటే పాతకాలంలో ఎప్పుడో బొగ్గుల పొయ్యి మీద మన ఫోర్ ఫాదర్స్ వండుకుని ఉండుంటారు. होटल में कल और परसों खाना लगाया क्या सबको? गैस को नहीं लगाए खाली दाल और चावल बनाया. उसके बाद में आज से दाल और करी बन रहा, राइस बन गया. इसमें कितने जने रहते हैं एम्प्लॉयज यहाँ पे किचन में? 100 जन रहते. ఓకే, ఇంకొంతమందిని అడుగుదాము. సో షెఫ్ ఉన్నారు, ఆయన ఒకసారి మాట్లాడదాము. వంట ఎప్పటి నుంచి కంప్లీట్గా ఈ కుకింగ్ అంతా కూడా ఆపేశారు? కబ్సే క్లోజ్ कर दिया? कुकिंग तो पहले हो रहा था, 2 दिन से ऐसा हो रहा सर. जी, गैस के बिना ये इसे लड़कियों से और कोयल से बना रहे ना, कैसा? तो तकलीफ तो हो रहा है हमारे को. गैस में हमारे को आसान होता है, कोयले में थोड़ा तकलीफ हो रहा, लेट भी हो रहा बनना. गैस नहीं है तो बहुत प्रॉब्लम हो रहा. रोज तो कितने जने को खाना बनाते हैं आप लोग? 100 मेंबर्स है, 100 मेंबर डेली. हमारा होटल में 100 मेंबर स्टाफ है. 100 के लिए डेली स्टाफ के लिए, और गेस्ट भी अलग से है. जी, गेस्ट कितना रहता? गेस्ट हमारा रूम 83 कैपेसिटी है. डेली 100 तक गेस्ट का ब्रेकफास्ट रहता, लंच भी रहता. ऐसे वो पूरा बंद हो गया आज से? पूरा क्लोज है. बहुत प्रॉब्लम हो रहा, अभी इनकम भी नहीं है. अभी हमारा होटल को भी प्रॉब्लम है. సో మనం ఒకసారి విజువల్లో చూస్తే వాళ్ళు నిన్నటి నుంచి కూడా కొంత ఇబ్బందులు పడుతూ అయినా కూడా గెస్ట్లకి ఇక్కడున్న ఎంప్లాయీస్కి ఫుడ్ ఫీడ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ తప్పని పరిస్థితుల్లో ఇంకా గ్యాస్ కంప్లీట్గా అయిపోవటంతో బొగ్గుల మీద వంట చేసి కనీసం ఇక్కడున్న ఈ 100 మందికైనా సరే, ఎంప్లాయీస్గా ఉన్న 100 మందికైనా సరే ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కంప్లీట్గా ఇక్కడే ఉండి సెటిల్ అయ్యి పనిచేస్తున్న పరిస్థితి. సో బొగ్గుల సంచులు మనం విజువల్లో చూస్తే పెద్ద పెద్ద బొగ్గుల సంచులన్నీ కూడా ఇంకా స్టోరేజ్ రూమ్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ బొగ్గులతో వంటని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా ఇలాగే కనుక గ్యాస్ కొరత కొనసాగితే, గ్యాస్ కనుక అసలు వీళ్ళకి సప్లై ఇంకా చేయలేని పరిస్థితుల్లోకి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్తే కనుక హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది అనేసి చెప్తున్నారు. మనకి ఎక్కడ చూసినా, ఏ హోటల్స్ చూసినా కూడా మనకి ఇక్కడ గ్యాస్ పొయ్యిలు అనేవి ఇప్పటి వరకు ఆన్ చేయకుండా అలా వదిలేసిన పరిస్థితి. కట్టెల పొయ్యిని కొంతమంది ఆశ్రయిస్తే ఇట్లా బొగ్గుల మీద చిన్న చిన్న వంటలు చేస్తూ ఇటు వంటలన్నీ కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇటు హోటల్స్ యాజమాన్యాలు, అట్లాగే హోటల్స్లో పనిచేసే ఉపాధి కోసం ఎవరైతే దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారో, ఇక్కడే ఉండి ఈ పనులన్నీ కూడా చేస్తారో వాళ్ళు తమ ఉద్యోగం పోతుందనే ఒక భయాందోళనలో